वजीर तालीम सबिता इंदिरा रेड्डी ने जिले विकाराबाद के हल्के असम्बली परगी का दौरा करके मुख्तलिफ तरक्याती प्रोग्राम्स में हिस्सा लिया। इस दौरान रियासती वजीर सबिता इंदिरा रेड्डी ने हल्के असम्बली परगी के हुदूद में तश्कील दिए गए जदीद मंडल चोटापुर का इफ्तिताह अंजाम दिया। इसके अलावा रियासती वजीर सबिता इंदिरा रेड्डी ने दफ्तर, तहसीलदार, मंडल रिसोर्स सेंटर, आंगनवाड़ी सेंटर, ग्राम पंचायत बिल्डिंग और महकमा ज़राअत के दफातर की इमारतों का इफ्तिताह अंजाम दिया। इस मौके पर जदीद तश्कील दिए गए मंडल की अवाम ने इनकी देरीना ख्वाहिश पूरी करने पर वज़ीर आला के सियाह से इज़हार तशक्कुर किया। क़ब्ले अज़ीज़ रियासती वज़ीर सबिता इंदिरा रेड्डी ने अम्बेडकर मुजस्समे को गुलाए अक़ीदत पेश करते हुए इनकी खिदमात को भरपूर खराज अक़ीदत पेश किया। इस मौके पर रुकन असम्बली के पहेश रेड्डी, रुकन कानून साज कौंसल पट्टम महेंद्र रेड्डी, जिले कलेक्टर बासु, DCCP चेयरमैन मनोहर रेड्डी, DCMS चेयरमैन कृष्णा रेड्डी, एडिशनल कलेक्टर चंद्रయ్య और दीगर मौजूद थे। తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనే విధంగా ఆకాంక్షపడ్డాము। చౌడాపూర్ మండల్ కావాలని కూడా అదే విధంగా ఆకాంక్షపడ్డాము। మీ అందరి ఆకాంక్ష నెరవేర్చిన మహేశ్వర్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఒకసారి చప్పట్లు కొడదాం। ఎందుకంటే ఒక 2 సార్లు నేను క్యాబినెట్ మీటింగ్ అయిపోయి నైట్ 10:30 కిందికి వస్తుంటే మహేష్ ఇక్కడ ఉన్నారు। ఏంటి మహేష్ ఇక్కడ ఉన్నారు? ఈ రాత్రిలో 10:30 కంటే చౌడాపూర్ మండల్ కావాలి, మొహమ్మదాబాద్ మండల్ కావాలక్క, సీఎం గారు కలుస్తారు ఇప్పుడు అని వచ్చిన రాత్రి 10 గంటలకు అంటే మధ్యాహ్నం 2 గంటల నుండి 10:30 వరకు అక్కడ కూర్చొని మీ మండల్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు। ఎన్నోసార్లు ఇంకొకసారి అదే ఒక మీటింగ్కి వెళ్తే మార్నింగ్ 11 గంటలకు నేను మీటింగ్కి వెళ్తే 3 గంటలకు 4 గంటలకు మీటింగ్ అయిపోతే ఆ టైంలో అక్కడ ఉన్నారు। అంటే మీ మండల్ కావాలని 24 గంటలు సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా అందరికన్నా ఎక్కువగా ఒక మహేష్ మాత్రమే, మీ ఎమ్మెల్యే గారు మాత్రమే ఒత్తిడి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చిన మీ ఎమ్మెల్యే గారికి మీరందరూ అండగా ఉండాలని కోరుకుంటాం। ఎందుకంటే ఒక మాట ఇచ్చి ఆ రోజు కేటీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, సిఎస్ గారి దృష్టికి వెళ్ళి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చొని ఆ ఫైల్ ఎట్లా పోతా ఉంటే మన ఎమ్మెల్యే గారు అక్కడికి పోయి ఆ ఫైల్ క్లియర్ చేసుకొచ్చినారు। కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ మండలాల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన మహేశ్వర్ రెడ్డి గారికి తప్పకుండా అభినందిస్తూ వారికి అండగా ఉండే ప్రయత్నం చేద్దామని కూడా మీకు అందరికీ కూడా పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను।